హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఎప్పుడు గోధుమ రవ్వతో ఉప్మానే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంటిల్లపాదికి ఎంతో నచ్చేలాగా పైన క్రిస్పీగా లోపల ఎంతో స్పాంజీగా ఉండే బందోస. చాలా చాలా హెల్తీ రెసిపీ అండ్ ఫటాఫట్ అయిపోతుంది అనమాట. ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేదు. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇందుకోసం బౌల్లోకి ముందుగా 1 కప్ అంతా గోధుమ రవ్వను తీసుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వకి 1/2 కప్ అంతా ఫ్రెష్ పెరుగు, అలాగే 1/2 కప్ అంతా నీళ్లను వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిసే విధంగా కలిపేసుకొని ఆ తర్వాత మూత పెట్టి 15 నిమిషాలు రెస్ట్ ఇస్తే సరిపోతుందన్నమాట. రవ్వ అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని బాగా సోక్ అయ్యి సాఫ్ట్ అవుతుందన్నమాట. 15 నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత తీసి చూస్తే మనకి ఇలాగా చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వని మిక్సీ జార్లోకి అయితే మనము యాడ్ చేసేసుకుందాము. అలాగే 1/2 కప్ అంతా అటుకులని కడిగి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని నీళ్ళని తీసేసి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలాగే మరొక 1/2 కప్ అంత వాటర్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి. మనకి మామూలుగా ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అలాగా చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. దీని పక్కన ఉంచేసుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవి కాస్త చిట్టుబట్లాడిన తర్వాత 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ అంతా పచ్చిశనగపప్పును వేసుకొని వీటిని కాస్త దూరగా అయ్యేంత వరకు, రంగు మారేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. వీటిని మరీ బ్రౌన్గా కాకుండా ట్రాన్స్లెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలాగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మరొకసారి బాగా ఫ్రై చేసేసుకొని తీసుకుందాము. రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మనకి ఆనియన్స్ అనేవి మరీ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని మనము బ్యాటర్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇందులోకి తురిమిన క్యారెట్ని 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని అలాగే చాప్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసుకొని తీసేసుకోవాలి. ఇక్కడ వెజిటబుల్స్ అనేవి మీ చాయిస్తో మీరు ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. మనము బందోస వేసే ముందు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంతా బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. అదే వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇంట్లో మనకి పోపు పెట్టుకునే ప్యాన్ ఉంటుంది కదా, దాంట్లో 1 టీ స్పూన్ అంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకొని తీసుకొని అందులోకి చిటికెడంత ఆవాలు, అలాగే చిటికెడంతా కాస్త వేగిన తర్వాత 1.5 గరిటెల వరకు ఇక్కడ మనం పిండిని యాడ్ చేసుకోవాలన్నమాట. ప్యాన్ సైజుని బట్టి మీరు పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ని హైలో కాకుండా మీడియంలో మాత్రమే ఉంచుకొని నిదానంగా ఒకవైపు క్రిస్పీ అయ్యేంత వరకు మనము రోస్ట్ చేసుకొని తర్వాత ఫ్లిప్ చేసుకొని 2 వైపున కూడా ఇలాగే 2 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. నిదానంగా రోస్ట్ చేయడం వల్ల మనకి పై లేయర్ అనేది క్రిస్పీగాను, లోపల స్పాంజీగాను, లోపల వరకు కుక్ అయి పర్ఫెక్ట్ బందోస అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, వావ్, చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది కదా. ఇలాగే మనము ఈజీగా అన్ని బందోసల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో రెడీ అయిపోయింది మన ఇన్స్టెంట్ గోధుమ రవ్వతో చేసే బందోసలు. ఎలా అనిపించింది రెసిపీ? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అంతేకాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, లోపల ఎంత స్పాంజింగ్గా పర్ఫెక్ట్గా కుక్ అయిందో. దీన్ని ఏ చట్నీతో సర్వ్ చేసినా కూడా చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.